నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండలోని దేవరకొండ కోట ఎంతో ప్రసిద్ధిగాంచింది. 8 ద్వారాలు 7 కోటలు రాజ్యాలు పోయాయి, కోటలు మాత్రం అలాగే ఉన్నాయి. మరి కోట లోపలికి వెళ్తి చూడడానికి ఆహ్లాదకరంగా కోటలు అక్కడికక్కడ ఉన్న స్తంభాలపై తాబేలు, చేపలు, పలు రకాల శిల్పాలు, జంతువులు, బొమ్మలను చెక్కడం జరిగింది. అంతేకాదండోయ్, ఈ సింహధారాలను చూస్తే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. పైకి వెళ్తుంటే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. అదేవిధంగా మంచినీటి బావులు, కోనేరులో మెట్లు కనిపిస్తాయి. గుప్త నిధుల కోసం ఈ కోటలో త్రవ్వకాలు, బాంబ్ బ్లాస్టులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కోటపై రామాలయం మరియు శివాలయం దర్శనమిస్తాయి. అదేవిధంగా ధాన్యగారాలు, కోటలు, గుర్రపు జారాలు, పెద్ద పెద్ద రాజ్య స్తంభాలు కనబడుతున్నాయి. ఈ కోటపైకి వెళ్లడానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఈ కోటకు ఉన్న ప్రాఖ్యత 7 కొండలను కలుపుతూ నిర్వహించారు. అయితే ఇక్కడ చాలా బంగారం ఉందని, ఈ బంగారం కోసం త్రవ్వకాలు, బాంబ్ బ్లాస్టులు కూడా జరిగాయని పలువురు అంటున్నారు. మరి ఈ కోటను చూడటానికి యావత్ తెలంగాణ మొత్తం ఆసక్తి చూపిస్తున్నారు. అదేదే కానీ ఇప్పుడు బయట మా పిల్ల గురించి అంటే ఎప్పుడు మర్చిపోయి చెప్పాలని చెప్పలేదు. ఇదే కూర్చోం ఫోటో కూడా రాజారా మాకు చేస్తారు పోనీ మంచిది కూర్చిపోయి చింతలు గారి మెప్పాలని హారవుతుంది ఆడవద్ద. చెప్పకుండా గ్రారమైన